ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక సరే బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారయిందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకనే లేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఇంకా అవలేదా అని అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారయింది. అడవంతా పాయసం వాసనతో గుమగుమలాడుతుంది. పాయసం అయ్యిందా అని అడిగింది మగ పిచ్చుక. వెంటనే ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. నా తొందరపాటు వల్లే తప్పయింది, నన్ను క్షమించు అంది మగ పిచ్చుక. ఆ రోజు నుంచి మగ పిచ్చుక సహనాన్ని నేర్చుకుంది. ప్రతి పనిలో శ్రమను అర్థం చేసుకుంది. ఆ పిచ్చుకలు ఆనందంగా జీవిస్తూ సహనం, శ్రమ మరియు పరస్పర అవగాహన కలిగి ఎలా ఉండాలో అందరికీ చెప్పాయి. మగ పిచ్చుక మరియు ఆడపిచ్చుక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా సేద తీరుతూ అందమైన సూర్యాస్తమయం చూస్తూ ఆనందంగా గడపసాగాయి.